నీ పేరేం పేరమ్మా? నా పేరు రావులమ్మ. రావులమ్మ. ఏతావు మరి ఉం? ఏతావు రాములమ్మ నీ పేరు? రావులమ్మ. ఇక్కడ మీది రాయపడితేనమ్మా? కాబట్టి ఓకే. ఎన్ని సంవత్సరాలు ఉంటావు నువ్వు? ఏమో ఇన్ని నేను నాకే అత్తనే పింఛన్ ఇట్లా అత్తనే? పింఛన్ వస్తాను, రెండు వస్తాను. అవధం ఎందుకు? పాపం కేసే గారు ఇచ్చిపోయిన పైసలే. ఈ మోనిగాడు వచ్చిండు, ఇక కోపం కోపం. అంటే 4000 రూపాయలు వస్తాయని. 4000 రూపాయలా? 4000 అనబట్టి ఇప్పుడు నేను 3 అయితే నాకు 5 పైసలు తెలియదు. ఏం పైసలు అంటే వాటి మాటల వరకేనా అదంతా? మాటలే పోయా. మరి అనేకాని ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తారు, మరి దేనికి? దేనికి పింఛన్లకా, ఇండ్ల కోసానికా, లేకపోతే దేనికి మీరు వచ్చి మాట్లాడతారు చెప్పు, నాకు తెల కట్టారు. నేను అంటే మామూలుగా ఇట్లా అభివృద్ధి ఎట్లా ఉన్నది అనే విషయాన్ని గురించి వచ్చిన. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండే, అంతకుముందు కేసీఆర్ ఉండే. ఎట్లా ఉన్నది వాళ్ళిద్దరి మధ్య? మరి అభివృద్ధి ఎట్లా ఉన్నది అని గమనించినావు మనం? అంతే. అభివృద్ధి ఎట్లా ఉన్నది? అప్పుడు ఇద్దరు పల్లె పడకనే కట్టొచ్చింది. నువ్వెంత నేనంత పోయింది. ఇప్పుడు ఆ కేసీఆర్ గారి బిడ్డ నిలబడే వరకు, ఆయన కొడుకు ఎవరో నిలబడే వరకు అందులో పోటీలు వస్తానే మళ్ళా. గంతే నిజాదమా? మరి ఇంకేంది? ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? ఇల్లు ఉన్నదా మీకు ఇక్కడ? ఉన్నది. ఇందిరమ్మ ఇల్లా లేకపోతే నార్మల్? నార్మల్ అయ్యా, నాకు ఇందిరమ్మ ఇల్లు లేదు. నీకు దయాకర్ ఇక్కడ అంతకుముందు ఎమ్మెల్యే తెలుసా? ఎమ్మెల్యే కూడా మాట్లాడిపోయిండు, అందరు మాట్లాడిపోయిండు. ఎవ్వలేమి ఇయ్యాల మాకు. ఇయ్యాల కనుక దయాకర పింఛన్ పెట్టిండు గంతే. 200 ఆ పింఛన్ 100 రూపాయల కాంచి 200 కాంచి ఆయనదే దీపం. తినవద్దాం ఆడద్దు. మరి ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలుసా మీకు? తెలియదు. అంటే ఇప్పుడు ఈమె ఇక్కడికి రాలే ఎప్పుడు కూడా? రాలే. అని మీటింగ్ మీద వస్తారు, పోతారు. మాట్లాడరు ఎవరితోటి? మీటింగ్ అప్పుడు వచ్చిపోతారయ్యా. గంతే కానీ వాళ్ళు ఇంట్లో పని తీర్చేస్తారా? చేయరు, మాట్లాడరు. పాపం కేసీఆర్ గారు మంచోడు, బుద్ధిమంతుడు, ఆయన తలవాలి. కానీ ఇవన్నీ ఉట్టియే. అది అక్కడ తీసుకుపోయి అడుగుతా. ఇక్కడ తీసుకుపోయినా నన్ను ఎక్కడ తీసుకుపోయి అంతే. కేసీఆర్ ప్రభుత్వం వస్తుందా? వస్తుంది. ఈ ఏడు కనుక ఇంక ఇప్పుడు ఎన్నండి అక్క, ఇంకొక 2 ఏళ్ళు అయితే కేసీఆర్ గారు వస్తాడు. మళ్ళా వస్తాడు. మంచి రోజులు వస్తాయంట ఆ టైంలో? వస్తాయి. నేను ఉన్నా లేకున్నా కానీ దేశానికి కూడా ఎరికే. నువ్వు కూడా ఇప్పుడు వచ్చి పడనాడు చెట్టు కింద అమ్మన్నది అనుకో, వస్తాడు. ఆయన రైతు వస్తాడు. అంతే. 4000 వస్తాయట. 4000 తీసుకోపోయాను. ఎప్పుడు వస్తాయి అంటాను వాళ్ళే. మరి అవద్దాం పోయా. ఇప్పుడు 4000 అంటారు కదా, ఇప్పుడు 2 ఏళ్ళు అనబట్టి ఇక ఇప్పుడు కూడా అంతే. ఆయన ఉన్నాడా? ఆయన మనకేళ్ళు గెలవలే. అక్కడక్కడ గెలిచిండు, అక్కడక్కడ ఇస్తాడు. ఏందమ్ము ముగ్గు పోస్తున్నా అవి తీసిండ్రు. ఇక ఇప్పుడు మోనయ్య వచ్చిండు, మొగిలిస్తాడంత. ఆ ఇచ్చిన పైసలు ఇక్కడక్కడ తెచ్చుకుంటారు, కట్టుకుంటారు. ఏలా మాయా? నేనా గౌసర అక్కడ మా బిడ్డ. మీ చుట్టపల్లకి ఇట్లా ఇల్లు వచ్చినా? ఇందిరమ్మ ఇల్లు అంటారు. రాలే, ఎవరికి రాలే. ఎవరకు? మా పులేకాడ ఇందిరమ్మ పథకం ఉన్నప్పుడు 10-20 ఏళ్ల కింద వచ్చింది. గప్పుడు ఇప్పుడు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఇస్తాంది కదా. ఇప్పుడు ఏమనికి ఏ సర్కార్ రాలే. 5 లక్షల రూపాయలు ఇల్లు కానీ చెప్పబట్టే మాకు రాలే. మామూలుగా మీ చుట్టుపక్కల ఇట్లా ముచ్చట పెడతావు అమ్మ, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉన్నదా లేకపోతే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నదా అని ముచ్చట వస్తుంది. ఎవరి గురించి మంచిగా వస్తుంది? ఎవరి గురించి అంటే మనకు పుట్టుబుర్రం పుట్టింది కేసీఆర్ గారు. ఆయన అంటే ఇక దేవంత్ రెడ్డి వచ్చిండు, ఆయన కిందకు పడగా పోయింది. పోతే ఇప్పుడు కేసీఆర్ గారు కొడుకో బిడ్డ మర్రబట్టే మళ్ళా కూడా పోటీలు నడుస్తున్నాయి. నాకు కండవ పట్టలో చదువుకోలేదు. నేను అంటాను మంచిగా మాట్లాడతాను. పోటీలు వచ్చినాయి లేదా? గట్టినే వస్తాను. ఇంకంతే. ఇంకేంది? ఈయన పెట్టిందో ఆయన పెట్టిందే ఉన్నది. ఎవరైనా సర్కారు ఇస్తాను, నీ ఇంటికి పెడతాడు కదా. గంతే. ఆ సర్కారు వీళ్ళొక 10 ఏళ్ళకు ఇంకొక 10 ఇస్తాను అంటారు కదా, మధ్యాహ్నాలు తిరిగిపోతారు. మరి అదే వచ్చింది. సర్కారు అడుగు వస్తేనే ఇట్లా మీరుగా ఇల్లు తిరిగి ఇక బట్టమని ఇస్తే అది నాకు పుణ్యం, మీకు పుణ్యం. నువ్వు మధ్యాహ్నం నువ్వు ఇస్తే మధ్యాహ్నంలో తింటాను, మగ్గింటాను అంటాను. ఏం లాభం లేదు. అండుకుంటావా అమ్మ? నువ్వే అండుకుంటావా? అంటే వేరే మీ బిడ్డ కొడుకులు పెడతారా? నా కొడుకే వండి పెడతాను. నాకు 2 కొడుకులు వండి పెడతాను. ఓ కొడుకు దగ్గర నెల, ఒక్కో కొడుకు దగ్గర నెల ఉంటానా. 3 బిడ్డలయ్యా. ఓ బిడ్డ వరంగల్, ఒక బిడ్డ శ్రీరాజపల్లి, ఒక బిడ్డ గౌచర్ల. ఇంకంతే. ఆ దేవుని చూస్తాను ఇప్పుడు నన్ను ఎప్పుడు తీసుకోపోతాడు అని. గట్లా బతుకుతా మంచిగా అన్నం తినకుండా ఉండు. అయ్యో
ఎన్ని సంవత్సరాలు ఉంటావు చెప్పమ్మా, కరెక్ట్ చెప్పు. ఆ? ఎన్ని సంవత్సరాలు ఉంటావు నీ అందాదా? నాకు 70 80 ఉంటావా? 75 ఉంటాయి, 78 ఉంటాయి. తెలియదు. బస్సులలో పోతావా? పోతా. తిరిగేనా నీకు? తిరిగే. ఎట్లా అనిపిస్తుందమ్మా ఉచిత బస్సు అంటారు కదా, ఎట్లా ఉన్నది? ఆధార్ కార్డు కొంత పోతే చూస్తాను గంతే. ఒత్తుకొని టైట్ ఉంటుందా బస్సులలో మొత్తం టైట్ ముసలి? అయితే కట్టయ్యా నిలబడిపోవాలి. కాస్త ఒత్తడం అయితే 70 బత్తరం అంట ఇది కూడా అంట భయం. మామూలు ముసలామా అని కూడా సీట్ ఇస్తలేరా? ఇస్తలేరు అందుకని అంటాను కదా. మొగోళ్ళకు ఆడవాళ్ళకి చీటీలు బంద్ చేసి మొగోళ్ళకు ఆడవాళ్ళకి టికెట్ తీసుకొని మొగోళ్ళకి బంద్ చేయండి. వాళ్ళు మొగోళ్ళు ఏమంటారు, మొగలు ఫ్రీ పెట్టమంటారు. పెట్టు పెడితే ఏంటి వాడు అన్నా గాని ఏమనకద్దు. టికెట్ తీసుకొని అందరి టికెట్ పెట్టమంటాను. అందరు టికెట్లే పోతావా, అందరు టికెట్ పెట్టు. ఆడవాళ్ళకు మొగోళ్ళ మొత్తం పెట్టేది.